హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనీషా టీచ్. ఈరోజు మన ఛానల్లో మీకు ఒక మంచి రెసిపీ ఒకటి చూపిస్తానండి. ఆ రెసిపీని మీరు నేర్చుకోవాలనుకుంటే నా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వాచ్ చేసినట్టయితే ఆ రెసిపీని ఈజీగా మీరు తయారు చేసుకోగలుగుతారు. ఈ వీడియోలో నేను చూపించబోయే రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. నమస్తే అండి. చూడండి, ఈ మొక్క బెంగుళూరు తోటకూర అండి. దీన్ని మనం ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుందాం. మొత్తం మొక్క అంతా కూడా కుండీలో పెంచుకున్నటువంటి మొక్కనంతా కూడా ఇలా కటింగ్స్ లాగా మనం కట్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఆకుల్ని వేరుగా తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు చాలా చక్కగా గ్రీన్గా పెరిగింది కదండి. ఎంతో హెల్దీ రెసిపీ అండి ఇది. ఈ ఆకుల్లో అంటే తోటకూరలో ఎన్ని పోషక విలువలు ఉంటాయో అన్ని పోషక విలువలు దీంట్లో కూడా ఉంటాయండి. ఇది నాకు కింద ఆంటీ వాళ్ళు ఇచ్చారు. ఇది యాక్చువల్గా కర్నూలు నుంచి తీసుకొచ్చారు ఆంటీ వాళ్ళు. ఇక్కడ ఎక్కడ కూడా నేను చూడలేదండి ఇది. కానీ ఎర్ర తోటకూర అనుకుంటారేమో, ఎర్ర తోటకూర కాదండి. ఎర్ర తోటకూర లాగే కింద ఆకులు కొంచెం రెడ్డిష్ కలర్లో ఉంటుంది. ఈ విధంగా మనం మొత్తం తోటకూరని హార్వెస్ట్ చేసుకున్నాం. దాంట్లో కొన్ని మామూలు తోటకూర విత్తనాలు కూడా పడ్డాయి. అవన్నీ కూడా నేను కటింగ్స్ పెట్టానండి. అంటే ఈ తోటకూరని మనం ఆకులు కట్ చేసేసుకున్న తర్వాత ఏవైతే మనం కట్ చేసుకున్నామో ఈ ఆకులు కట్ చేసుకున్న తర్వాత ఈ కొమ్మల్ని దాంట్లో కనుక మట్టిలో కనుక పెట్టినట్లయితే మళ్ళీ అవి ప్లాంటింగ్ పెరిగిపోతాయండి. చాలా చక్కగా పెరిగిపోతాయి, వేర్లు వచ్చేస్తాయి దానికి. ఈ విధంగా ఈజీగా మనం పెంచుకోవచ్చు. ఎలాంటి మందులు వేయకుండా పెంచుకోవచ్చండి మన ఆకుకూరలు. చిన్న బాల్కనీ ఉంటే చాలండి, మనం ఈజీగా 10-15 డేస్లో మనం ఆకుకూరలు పెంచుకోవచ్చు. ఇది చాలా ఈజీగా అందరికీ కూడా గ్రోత్ అవుతుందండి ఈ ప్లాంట్. ఎలాంటి పెస్ట్లు అలాంటివి కూడా రావు. ఎలాంటివి కూడా మనం మందులు కానీ ఏమి చల్లాల్సిన అవసరం లేదు. కొన్ని నీళ్లు పోస్తే చాలండి. ఇప్పుడు మనం దాన్ని ఆకులు కట్ చేసి శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఒక కప్పు అటుకులు తీసుకోవాలి. అలాగే కార్న్ ఫ్లోర్, శనగపిండి, నిమ్మకాయ, ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, అలాగే అల్లం, కారం కొద్దిగా, అలాగే రుచికి సరిపడగా సాల్ట్ అండి. ఈ ఇంగ్రీడియంట్స్తో మనం ఈజీగా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా అటుకులు తీసుకుని కొంచెం కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక 3 స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. ఒక 3 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసుకోండి. అలాగే ఒక 4 స్పూన్ల శనగపిండి వేసుకోండి. ఆ తర్వాత మనం ఏవైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో ఈ ఆకుకూర, ఉల్లిపాయలు, అల్లం ఇవన్నీ కూడా దాంట్లో వేసి కలుపుకోవాలండి. ఇవన్నీ కూడా ఈ గిన్నెలో వేసేసుకోండి. ఇవి వేసుకొని నీళ్లు పోయొద్దు. ఆల్రెడీ ఉల్లిపాయల్లోనూ మనకి పచ్చిమిర్చిలోను వీటిలోనూ కొంచెం తడి ఉంటుంది కదా, ఆ తడితోని ఈ పిండి అంతా కూడా మనం ఈ ఆకుకూరలు వేసుకుని ఇలా గట్టిగా నలుపుకుంటూ కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా కడిగి నానబెట్టుకున్నటువంటి అటుకుల్ని అలా స్మాష్ చేసుకుని వేసుకోవచ్చండి. ఈజీగా నానిపోతాయి ఇవి. కొద్దిగా ఇలా చేత్తో అంటే చాలు మెత్తగా అయిపోతాయి. అప్పుడు వాటిని కూడా ఒకసారి వేసేసి ఆ గిన్నెలోకి మళ్ళీ ఒకసారి మొత్తం అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. అలా కలపడం వల్ల పచ్చిమిరపకాయలు ఉన్నటువంటి కారం అంతా కూడా దాంట్లోకి దిగుతుందండి. కారం కూడా మనకి ఎక్కువగా ఏం పట్టదు. ఒక చిటికెడు కారం వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి కారం ఉంటుంది కాబట్టి ఎక్కువ కారం కూడా పట్టదండి మనకి. అంతే కారం, చిటికెడు కారం సరిపోతుంది. ఆ కారం వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకోవాలి. దాంట్లో నిమ్మ చెక్క రసం పిండుకోండి. హాఫ్ నిమ్మ చెక్క అయితే సరిపోద్దండి. ఫుల్ వేసుకున్నా ఏం కాదు. పులుపు ఎక్కువ తిన్నవాళ్ళు ఫుల్ ఒక కాయ వేసుకున్నా ఏం కాదు. నేను హాఫ్ చెక్కతోటే ఈ రెసిపీని నేను ప్రిపేర్ చేశాను. చక్కగా వీటిని టిక్కీలాగా చేసుకోవచ్చు, అలాగే వడల్లాగా చేసుకోవచ్చు. మనం డీప్ ఫ్రై అన్న చేసుకోవచ్చు, లేదా నాన్ స్టిక్ ప్యాన్ మీద కూడా వేసుకోవచ్చండి. మనం కొద్దిగా చక్కగా అలాగా నిమ్మరసం పిండుకున్న తర్వాత దాన్ని కలుపుకోవాలండి. ఇది పిల్లలకి చాలా హెల్దీ రెసిపీ ఇది. కొంచెం సాల్ట్ వేసుకుందాం రుచికి సరిపడగా. వేసుకుని ఆల్రెడీ నిమ్మకాయ కూడా వేసాం కదా, ఒకసారి అంతా కూడా కలిసేలాగా కలుపుకోండి.
కొద్దిగా వాటర్ పోసుకోండి, ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు. చూసారా, కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఆ వాటర్తో మొత్తం అంతా కూడా అది కలిసిపోయేటట్టు బాగా కలపండి. ఎందుకంటే నిమ్మరసం కూడా అంతా పట్టుకోవాలి కదా, మరి నీళ్ళు ఎక్కువ వేసేయద్దు. ఇప్పుడు ఈ స్టేజ్లో మనకు సాల్ట్ తక్కువైతే మళ్ళీ సాల్ట్ కలుపుకోవచ్చండి. అలా కొద్దిగా నీళ్లు తడి చేసుకుని అరిచేతికి కొంచెం వాటిని దలసరి టిక్కీలాగా చేసుకోండి, లేదా వడల్లాగా చేసుకోవచ్చు. నేను ఆ విధంగా చేశాను. దీనికి ఎక్కువ నూనె కూడా అవసరం లేదండి, తక్కువ నూనెలోనే కూడా ఇది ఫ్రై అవుతాయి. ఎందుకంటే ఓన్లీ అటుకులు, శనగపిండి, కార్న్ఫ్లోరే కాబట్టి అందులో వేసినవి తోటకూర, పచ్చిమిర్చి, తర్వాత ఉల్లిపాయ ముక్కలే కాబట్టి చాలా తొందరగా కూడా ఫ్రై అయిపోతాయి. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. మన దీన్ని నాన్ స్టిక్ ప్యాన్ మీద కొద్దిగా ఆయిల్ వేసుకుని కూడా చేసుకోవచ్చు. చూడండి, స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకోవాలి. దానికి కొద్దిగా ఒక చిటికెడు పిండి వేసుకున్నట్టయితే మనకి ఆయిల్ హీట్ అయిందో లేదో తెలిసిపోతుంది. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్నవన్నీ కూడా ఆ ప్యాన్లో పెట్టుకోవడమే జాగ్రత్తగా. ఆ విధంగా పెట్టుకోవాలండి. వీటిని చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలి, అంటే అటు ఇటుగా గోల్డెన్ కలర్లో వచ్చేటట్టుగా వేపుకోవాలి. ఆ బాండికి ఎన్ని పడతాయో అన్నీ మనం దాంట్లో వేసుకోవాలండి. ఈజీగా వేగుతాయండి ఇవి. వంట రాని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా చేసుకునేటువంటి రెసిపీ. ఈ బెంగళూరు తోటకూర మాకు దొరకదు అనుకున్నటువంటి వాళ్ళు పాలకూర వేసుకోవచ్చండి. పాలకూరతో కూడా చాలా బాగుంటాయి. సేమ్ అదే టేస్ట్ వస్తుంది, పాలకూరతో కూడా చేసుకోవచ్చు. ఈ బెంగళూరు తోటకూరని పప్పులో వేసుకుని వండుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి, తోటకూర కంటే బాగుంటుంది కూడా. ఈ మొక్క ఎవరికి దొరికినా సరే కంపల్సరీగా దీన్ని గ్రో చేసుకోండి. ఎందుకంటే బయట దొరికేటువంటి ఆకుకూరలు అన్నీ చాలా రకాలైనటువంటి పెస్టిసైడ్స్ అవి కొట్టి పెంచుతున్నారు కాబట్టి మనం ఈజీగా చిన్న బాల్కనీలో కూడా పెంచుకునేటువంటి ఆకుకూర 10 డేస్కి ఒకసారి మనం దీన్ని హార్వెస్ట్ చేసుకోవచ్చండి. ఈజీగా పెరిగిపోతుంది. మనం ఎంత కట్ చేస్తామో అంతా పెరుగుతుంది. ఆ కటింగ్స్ అన్నీ కూడా మళ్ళీ పెడితే మళ్ళీ గ్రో అయిపోతాయి ప్లాంట్స్ కొత్తవి. ఈ విధంగా గోల్డెన్ కలర్లో వచ్చేటట్టుగా మనం వేపుకోవాలి. పక్కకి టర్న్ చేసుకోవాలి అన్నీ కూడా ముందు ఒకసారి. ఈజీగా ఒకసారి అలా చిన్నగా కదుపుకుంటూ ఉండాలి. గోల్డ్ కలర్లో రావాలండి. చూడండి, మొత్తం మనకి గోల్డెన్ కలర్లో వచ్చేసాయి. ఒక్కొక్కసారి అంటే మంటని మరీ హై ఫ్లేమ్లో పెట్టకూడదండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే పైనే మాడిపోతాయి. మంటని అడ్జస్ట్ చేసుకోవాలి మనం మీడియం నుంచి స్లోకి, అలాగే మళ్ళీ స్లో నుంచి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక టిష్యూ పేపర్లోకి వీటిని తీసేసుకుందాం. ఇప్పుడు చూడండి ఎంత చక్కగా చాలా క్రిస్పీగా రెడీ అయిపోయి ఈ వడలు అనేవి. పిల్లలకి స్నాక్స్ లాగా మధ్యాహ్నం చేసి పెడితే చాలా హెల్దీ రెసిపీ కాబట్టి ఎలాంటి హానికరమైనవి లేవు కాబట్టి మన చేతితో ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. చిటికలో అయిపోతుందండి, అటుకులు ఉంటే చాలు. అలాగే ఏ ఆకుకూర ఉన్నా కానీ ఇలా మనం ట్రై చేసుకోవచ్చు. పిల్లలు ఆకుకూరలు సాధారణంగా తినరు కాబట్టి ఇలా వాళ్ళకి వడల్లాగో లేకపోతే పకోడీలాగో ఇలా వేసి పెట్టినట్లయితే వాళ్ళు స్నాక్ లాగా ఈజీగా తినేస్తారు వీటిని. మనం దీన్ని పైన నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ ముక్కలు అవి వేసుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మనం నిమ్మకాయతోటి ఉల్లిపాయ ముక్కలతోటి ఇలా గార్నిష్ చేసుకుందాం. ఓకే అండి, చూసారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే ఈ రెసిపీని మీ అందరూ కూడా ట్రై చేయండి. అలాగే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా నా వీడియోని షేర్ చేయండి. అలాగే నా వీడియో కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే అండి.